ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కర్మలని ఎలా డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు కర్మలు ఒక్కళ్ళు చేసినవే కాదు గదా! ఒక్కోసారి సామూహికంగా జేసుకుంటాం. ఎట్లా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడము, వీళ్ళు జెప్పింది వాళ్ళకి జెప్పడము, వాళ్ళు జెప్పింది వీళ్ళు చెప్పడము. చేసిన కర్మ ఒకళ్ళు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎవరైనా దొంగతనం జేశాడనుకోండి. ఆ దొంగ గురించి మాట్లాడి వాళ్ళెందుకు ఇట్లా జేశారు, అట్లా చేసినప్పుడు మనం గూడా అందులోంచి కొంచెం పాపం తెచ్చుకుంటాం. యాక్చువల్ దొంగతనం చేయకపోయినా, మనము ఆ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు, వాళ్ళ గురించి మనము మాట్లాడినప్పుడు తెలియకుండానే అందులోవి తెచ్చుకుంటాం. కొంచెం పాపం తెచ్చుకుంటాం. ఆ పాపం పోతదనమాట కొంచెం. సో, అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగుండమంటారు. ఏ మాస్టర్స్ అయినా మాట చాలా అరుదుగా రావాలి. అంటే ఊరికే మాట్లాడకూడదు చాలా విషయాలు. ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే కొత్త కర్మలు తెచ్చుకుంటాం. దానికి సంబంధించిన కథే ఈరోజు కథ. అయితే ఒక గ్రామానికి గ్రామానికి కాదు, ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడనమాట. రాజు అంటే ఎలా రాజు అవుతారు పూర్వకాలంలో? ఆహ్, మీ తండ్రి, తల్లి, తండ్రి రాజుల వంశం అయ్యుంటే నువ్వు రాజవుతావు. లేదంటే చాలా సైన్యాన్ని పోగేసి ఎవరినైనా దెబ్బలాడి, పోట్లాడి, యుద్ధం జేసి రాజవుతావు. అట్లా రాజులైన వాళ్ళు గూడా ఉన్నారు. అయితే ఆ రాజుకి ఈ రాజు ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రి వల్ల వచ్చిన ఆహ్, రాజ్యం అన్నమాట. అందుకని చాలా, చాలా మంచి మనిషి. ఆహ్, చాలా ధర్మ మార్గంలో ఉండే మనిషి అన్నమాట. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైందంటే వేరే రాజ్యం వాళ్ళు ఇతని మీద దండయాత్ర చేశారన్నమాట. వీళ్ళ రాజ్యం మీద దండయాత్ర చేశారు. చేసినప్పుడు ఆ రాజు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కదా! ధర్మ మార్గంలోనే ఉంటూ ధర్మంగానే యుద్ధం చేశాడు. ఎక్కడ మోసం చేయలేదు. అంటే యుద్ధంలో కూడా రకరకాలుంటాయన్నమాట. రాత్రి పూట యుద్ధం చేయకూడదు. ఆహ్, వేరే వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ అస్త్రాలు గనుక కింద పడితే యుద్ధం చేయకూడదు. ఆపేయాలి. వాళ్ళ అస్త్రాలు తీసుకొని పికప్ చేసుకొని మళ్ళీ ఫైటింగ్‌కి రెడీగా అయ్యే వరకు యుద్ధం చేయకూడదు. అట్లాంటివన్నీ నీతి నియమాలన్నీ పాటించేవాడు. ఆ గొప్పదనము రా మొత్తము చాలా ఆహ్, దేశం మొత్తంలో ఆ గొప్పతనం తెలుసనమాట. ఈ రాజు చాలా ధర్మంగా ఉంటాడు. ధర్మంగా పోటీ చేస్తాడు అని బాగా స్ప్రెడ్ అయింది. కంట్రీ మొత్తంలో. భారతదేశం మొత్తంలో స్ప్రెడ్ అయింది. అందరూ ఈయన గురించి మాట్లాడుకునేవారు. ఇతను చాలా చాలా పద్ధతి గల మనిషి అని. సో, పద్ధతి గల మనిషంటే అందరూ అస్యూమ్ చేసుకుంటాం ఏంటి, అందరూ అనేసుకుంటాం ఏంటంటే, పద్ధతి గల మనిషి అంటే నీతిగా ఉంటాడు, నియమాలతో ఉన్నాడు గాబట్టి చాలా చక్కగా ఉంటాడు అని అనుకుంటాం. కానీ ధర్మం వేరు, ఒకరికి సహాయం జేయడం వేరు. ఒకరికి హెల్ప్ చేయడము, ఒకళ్ళు అడిగినప్పుడు హెల్ప్ చేయడం వేరు. ధర్మంలో ఉండడం వేరు. కదా! అది ఈ రాజు ఏంటంటే ధర్మాన్ని పక్కన బెడితే, ఇతను ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. ఇప్పుడు ఎవరైనా ప్రజలున్నారనుకోండి, ప్రజలకి కావాల్సింది ఇచ్చేవాడు. ధర్మంగా చేసేవాడు. ధర్మం చేసేవాడు. కానీ వాళ్ళు ఉత్తినే వచ్చి అడిగినా, వాళ్ళు ఉత్తినే వచ్చి ఏదైనా చేసినా ఎందుకివ్వాలి అని ప్రశ్నించి మరి ఇచ్చేవాడు కాదనమాట. అంటే సన్యాసుల్ని, గురువుల్ని లేకపోతే ఇంకా ఒక రకమైన కల్ట్ ఉంటది గదా! అంటే ఒక రకమైన మనుషులుంటారు గదా! ఒక ఒక ఆహ్, ఎవరైతే రాజు పరిపాలనతో, రాజు డబ్బులతో బ్రతికేవాళ్ళు జ్యోతిష్యులు, బాగా కళలొచ్చిన వాళ్ళు, కవులు, అలాంటి వాళ్ళకి అసలు వాళ్ళ రాజ్యంలో స్థానమే లేదు. అలాంటి అలాంటి రాజనమాట. అన్నీ పర్ఫెక్ట్‌గా జేస్తాడు. మన ప్రజలకు కావాల్సినవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. టాక్స్ సిస్టమ్ బావుంటది. అన్నీ పన్నులు కట్టే పద్ధతులు అన్నీ చక్కగా బ్రహ్మాండంగా జేస్తాడు. కానీ దానం చెయ్యడు. రూపాయి గూడా దానం జేయడు. ఫ్రీగా ఏది ఇవ్వడు. నీకు కావాలా? పని జేసుకొని తీసుకో అంతే. అతని ప్రాసెస్ అతని ఆలోచన విధానమే అది. అసలు ఫ్రీగా చేతి నుంచి ఏది ఇవ్వడు. అయితే ఒకరోజు ఈ రాజులు వేటకెళ్తారు గదా! వేటకెళ్ళినప్పుడు అనుకోకుండా ఇతను వాళ్ళ సైన్యంతో తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు ఒకానొక అడవిలో ఒ ఇరుక్కుపోయాడనమాట. సో, అతని గుర్రాలు అడవిలో ఒక గుంటలో ఇరుక్కుపోయినాయి. అంటే గుంట నుంచి బయటికి రావట్లేదు. గుంట నుంచి బయటికి గుర్రాలెళ్తేనే కదా ఇతను అడవి నుంచి బయట పడతాడు. లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి. చీకటయిపోతుంది. అడవిలో ఉండడం క్షేమం గాదు. ఇప్పుడేం జేయాలి?
ఇప్పుడు చూడండి. అదే ఏ రాజైతే ఎవరికీ ఫ్రీగా హెల్ప్ చేయడో, ఇప్పుడు అతను ఎలాంటి సిట్యుయేషన్‌లోకొచ్చాడు? హెల్ప్ అడిగే సిట్యుయేషన్‌లోకొచ్చాడు. ఇప్పటిదాకా రాజు. చిన్నప్పటి నుంచి రాజుగానే పెరిగాడు. యువరాజుగానే పెరిగాడు. మంచిగా అన్ని పద్ధతులు, అన్నీ బాగా కావాల్సినవన్నీ జరిగినాయి. ఇప్పుడేమైంది? అతను ఎంత యువరాజైనా, ఎంత రాజైనా, ఎంత చక్రవర్తయినా ఇప్పుడు అతను ఇరుక్కుపోయాడు. గుర్రాలు ముందుకెళ్ళట్లేదు. గుర్రాలెళ్ళకపోతే ఇతను అడవి దాటడం కష్టం. అడవి దాటడం కష్టమైతే అడవిలో సింహాలు, పులులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా రావచ్చు. ఏదైనా అలర్ట్‌గా ఉండాలి. సో, అతని ప్రాణానికి ముప్పొచ్చింది. హెల్ప్ అడగాలి. సో, చూసాడు, ట్రై చేశాడు. ఆ గుర్రాలుని అవిట్లా బయటికి తోస్తుంటే అది ఎళ్ళట్లేవు. అవి చాలా కష్టపడ్డాడు. అన్ని రకాలుగా జేశాడు. ఏం జేసినా అది చాలా ఇదిగా ఇరుక్కుపోయింది. అయితే ఇప్పుడేం జేయాలి? ఆ గుర్రాలకు కట్టిన బండుంటది గదా! వెనక, అది తీసేయాలి. అది తీసే ప్రయత్నం జేసేటప్పుడు కొంచెం దానికి సహాయం కావాలి. ఎందుకంటే ఒక గుర్రాలకు కట్టేసుంది. అది ప్రాసెస్ కావాలి. కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు, అవుతుంది, అవ్వట్లేదు, చీకటయిపోయింది, కనిపిచ్చట్లేదు. కనీసం కం కనిపించాలి గదా! ఏదైనా చెయ్యాలన్నా గూడా, అది విడదీయాలన్నా గూడా, ఆ బండి విడదీసి ఉట్టి గుర్రం మీద ఎళ్ళిపోవాలన్నా గూడా అది రావాలి. సో, ఇప్పుడేం జేయాలి? ఫస్ట్ టైమ్ లైఫ్‌లో అతనికి అవసరం ఎలా ఉంటదో అని అర్థమైంది. ఇప్పటిదాకా ఇప్పటిదాకా అంతా ధైర్యంతో ముందుకెళ్ళాడు, యుద్ధాలు జేశాడు, అన్నీ జేశాడు. కానీ ఈ ఒక్కసారి సతమతం అవుతున్నాడు. ఏం జేయాలో అర్థం గావట్లేదు. సో, అప్పుడు అనుకోకుండా అటుపక్క నుంచి ఒక ముసలాయన లాంతర్ పట్టుకొని వచ్చాడు. అంటే అదే ఏమంటారు మన ఆహ్, లైట్, లైట్ పట్టుకొని వచ్చాడు. లైట్ పట్టుకొని రాగానే ఇతనికి తెలియని ఆనందం కలిగింది. హమ్మయ్య! ఎవరో ఒకళ్ళొచ్చారు హెల్ప్ చేయడానికి అన్నట్టు అనుకున్నాడు. అయితే అతనేమన్నాడు వచ్చినతను, "నాకిట్లా హెల్ప్ కావాలి. నాకు కొంచెం నువ్వు లాంతర్ పట్టు. నువ్వెళ్ళిపోకు. మీ ఇల్లు ఇక్కడేనా?" అంటే, "మా ఇల్లు దగ్గరే కొంచెం దూరం. అంటే ఒక గుడిసెలో ఉంటాను నేనిక్కడ. చీకటైతే ఇక్కడ చాలా డేంజరు. మంట చాలా ఇంపార్టెంటు. లైట్ చాలా ఇంపార్టెంటు" అని చెప్తాడు వచ్చినతను. అంటాడు, "కాసేపు నువ్వు ఇట్లా లాంతర్ పట్టుకొని ఉండగలవా? నేను నా గుర్రాన్ని బండిని, గుర్రాన్ని తీసేస్తాను. విడదీస్తాను. గుర్రం మీద నేనెళ్ళిపోతాను." అంటే అతనంటాడు, "లేదు కుదరదు" అంటాడు. "నువ్వేదైనా ఇస్తే నేను నీకిస్తాను. నీకు హెల్ప్ చేస్తాను అంతే. నువ్వేదైనా ఇవ్వు. ఏదైనా ఇవ్వు. నువ్వు ఏదిచ్చినా నేను తీసుకుంటా. కానీ నువ్వు ఇస్తే నేను తీసుకుంటా. అది నీకు హెల్ప్ చేస్తాను" అన్నాడు. అయితే ఆ రాజు తన దగ్గర ఏదో నగలు ఉంటాయి గదా! ఆ నగలు తీసి ఇస్తాడతనికి. ఇచ్చిన తర్వాత రాత్రి ఇంకా చీకటయిపోతుంది. అదయ్యేటప్పటికి లేటయిపోయింది. గుర్రాన్ని, బండిని విడదీసేటప్పుడు లేటయిపోయింది. ఇప్పుడు ఆ చీకట్లో అతనెక్కడికి వెళ్ళలేడు. చాలా కారు అడవిలాగానే ఉందది. అతనంటాడు ఇంకొకతను ఎవరైతే ఉన్నాడో అతనంటాడు, "సరే మా ఇంట్లో ఉండు" అంటాడు. సరే అన్నాడు. ఈ రాజెళ్తాడు. ఆళ్ళ గుడిసెలో ఉంటాడు. ఆ రోజు రాత్రి మంట పెట్టుకుంటారు. ఇద్దరు కూర్చుంటారు. మాట్లాడుకుంటారు. సంభాషించుకుంటారు. ఇతని గురించి ఇతను రాజు అని తనకర్థమైంది. అతనేం జేస్తాడు ఈ అడవిలో చెప్తాడు. ఇలా పలానా బ బ నెలకోసారి నేనొస్తాను. ఈ అడవిలో తేనెటీగల్లో తేనంతా తీస్తాను. అది ఊరికెళ్ళి అమ్ముకుంటాను. అతని ప్రాబ్లమ్స్ అవన్నీ ఏదో చెప్పుకున్నాడు. మాట్లాడుకున్నారు. అయిపోయింది. తెల్లవారవ్వంగానే ఆ రాజన్నాడు ఆ రాజు తెలివి చూడండి. ఏమన్నాడు? ఇంకో మనిషి ఏమన్నాడు? "నాకేదైనా ఇస్తే సహాయం చేస్తా" అన్నాడు. ఆ రాజు ఏమన్నాడు? "నువ్వేదైనా అడిగావు కదా! తెల్లవారయింది. ధైర్యమొచ్చింది రాజుకి. ఇప్పుడు ఇవ్వాలని లేదు. నిన్న రాత్రేమో నగలు తీసి ఇచ్చాడు. తెల్లారేం చేశాడు? అతనికి నగలివ్వాలని లేదు. అవన్నీ రాజుకి రా రా ఐ మీన్ అదేంటి పెద్ద రాజులకి వేరే నగలుంటాయి గదా! మామూలు వాడే నగలు గాదవి. చాలా తరతరాలుగా వచ్చే నగలు. ఇప్పుడేమన్నాడు? "నువ్వేదైనా ఇవ్వమన్నావు. ఆ నగలు నాకిచ్చి నీకు వేరేదిస్తాను" అన్నాడు. అతనేం జేశాడు? ఎవరైతే ఉన్నాడో అతను, సరే అని నగలన్నీ ఇచ్చేశాడు. రాజని అర్థమైంది. ఎందుకైనా మంచిది అని నగలిచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత రాజేం జేస్తాడంటే, అక్కడ బయట కొంచెం చెత్త బారేసుంటది. ఆ గుర్రాలంతా గలీజ్ చేస్తాయి. ఒక పెండ బారేసి ఉంటదనమాట. ఆ పెండ తీసుకొచ్చి చేతిలో పెడతాడు ఇతని చేతిలో. "నువ్వు ఏదైనా ఇయ్యమన్నావు. నేనిదిస్తున్నా తీసుకో" అని చెప్పి ఆ గుర్రాలను తీసుకొని ఎళ్ళిపోతాడు. ఇతనేమంటాడో తెలుసా? ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లో అడవిలో ఉన్న మనిషి అంటాడు, "సరే నువ్విదిచ్చావు గదా! నేను స్వీకరిస్తా. నువ్వేదిచ్చినా నేను స్వీకరిస్తా. కానీ నువ్వు గుర్తుంచుకో, ఇది నువ్వు నాకిచ్చింది నీకు 100 రెట్లు, 1000 రెట్లు తిరిగొస్తది. అంతే గుర్తుంచుకో." అంటే, ఏముందిలే అని జెప్పి ఆ రాజు ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయాడు. రాజ్యంలోకెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయేటప్పటికి ఆయన రాజ్యం చేరుకునేటప్పటికి సాయంత్రం అయింది.
బాగా అలసిపోయాడు, తిన్నాడు, పడుకున్నాడు. అందరూ అప్పటికే రా రాజు చనిపోయాడనుకున్నారు. రకరకాలుగా అనుకున్నారు. అప్పటికే పక్క రాజ్యం వాళ్ళు ప్లాన్ జేస్తున్నారు యుద్ధంకి. ఈ రాజు లేడని తెలిసిపోతది గదా! న్యూస్ తొందరగా ఎళ్ళిపోతది. ఒక్కరోజు లేదనంగానే న్యూస్ పక్క రాజ్యాలకెళ్ళిపోద్ది. రాజు తిరిగొచ్చారనంగానే అందరూ సంతోషపడతారు. ఆ ఊర్లో ఆ రాజ్యంలో గూడా ఆ రాజంటే చాలా మందికి చాలా ఇష్టం. అంతా బావుంది ఇక్కడి దాకా. తెల్లారి పొద్దున్నే రాజు నిద్రలేస్తాడు. లేవంగానే అందరూ అసలు గోల గోల పెడుతున్నారు బయట అతని కోటలో. ఏంటి అంటే బయటికొచ్చేటప్పటికి ఆయన రూమ్‌లో నుంచి బయటికొచ్చి బాల్కనీలోకి వచ్చి చూసేటప్పటికి స్మెల్లొస్తుందంట. కంపు వాసనొస్తుంది. ఏంటి అని చూసేటప్పటికి అతనన్నాడు గదా! "నువ్వేదిచ్చావో దానికి 100 రెట్లో, 1000 రెట్లు నీకు తిరిగొస్తది" అని. ఆ 100 రెట్లు ఆహ్, ఆ కోటలో రాజకోటలో ఈ గుర్రాల పెండ ఏదైతే ఉందో అదంతా కుప్పగట్టేసుంది. పెద్ద కుప్ప. ఎంత గలీజ్ స్మెల్ ఒస్తుందంటే మంచి వాసన రావట్లేదు. అందరూ అరుస్తున్నారు. ఆ కోటలో అందరూ ఉంటారు గదా! మరి ఆ రాజ్యంలో అందరికి విపరీతంగా వస్తుంది. అది ఏం జేయాలో తెలీదు. అది తీస్తే తీయలేనంత పెద్ద కొండ తయారైంది. ఎంతసేపు నువ్వు మనుషులు తీస్తున్న ఆ చెత్తని ఎంతసేపు తీస్తారు దాన్ని? ఆ కొండ కరగాలంటే ఇప్పుడు బోలెడు టైం పట్టిద్ది. ఎట్లా? ఏం జేయాలి? అప్పుడు ఇతనికి సడెన్‌గా గుర్తొచ్చింది. నేను అడవిలో ఆ అబ్బాయికి, ఆ మనిషికి అట్లా జెప్పాను. ఇప్పుడు నాకదే వచ్చింది. 100 రెట్లొచ్చింది. ఇప్పుడు తెలిసొచ్చిందతనికి. లేదు నేను చేసింది తప్పు అని. గబగబా గబా పరిగెట్టాడు అటువైపుకి. మళ్ళీ అడవిలోకి ఈసారి సైన్యాన్ని తీసుకొనెళ్ళాడు. కనిపిస్తారా? ఇప్పుడు మనకవసరం ఉన్నప్పుడు ఆ మనిషి కావాలంటే కనిపిస్తాడా? మనిషి కనిపించలేదు. ఏం చేయాలో తెలీదు. తిరుగుతున్నాడు. అడవంతా తిరిగారు. ఇక్కడేమో రోజు రోజుకి ఆ కొండ అది చెత్తంతా పెరిగిపోతుంది. ఆ రాజకోటలో మనుషులు ఉండలేకపోతున్నారు. ఆ స్మెల్ భరించలేకపోతున్నారు. దూరం వెళ్ళిపోతున్నారు. అన్ని ఈగలు, దోమలు అన్నీ వస్తాయి గదా! ఇంకా. అదే అదేంటది అశుద్ధం. అశుద్ధం ఉన్నప్పుడు అన్ని రకాలుగా వస్తాయి. ఇకేం జేయాలి? ఎట్లా గావాలిరా భగవంతుడా అని చెప్పేసి ఆహ్, ఆళ్ళ రాజ్యంలో అతను ముందు నుంచే చెప్పాను గదా! అతను గురువుల్ని నమ్మేవాడు గాదు. కవులులు, గురువులు, జ్యోతిష్యులు, పూజలు జేసే అవేమీ లేవు. ధర్మంలో ఉండాలి. ధర్మంలో చేయాలంతే. ఇక ఆయనేటప్పటికి అతను చేసిన మంచితనం, అతను చేసిన ధర్మంలో చేశాడు గాబట్టి, మళ్ళీ అతను కొంచెం దూరం ఎక్కడికో ఎళ్ళిన తర్వాత ఎవరి చేతిలో అయితే చెత్త పెట్టాడో అతను కనిపిచ్చాడు. కనిపిచ్చంగానే ఏంటి స్వామి ఇట్లా అయింది? ఎందుకట్లా నేను చేసింది నాకర్థమైంది. నేను తప్పు చేశాను. ఇప్పుడది పోయే ఒక మార్గం చెప్పండి నాకు. ఇప్పుడు ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ప్రజలు బ్రతకలేరు. ఆ స్మెల్ తోటి, ఆ వాసనతో ప్రజలు బతకలేరు. ఇప్పుడు చెప్పండి. ఏం చేస్తే అది క్లియర్ అవుతది అని అడిగితే అతనన్నాడు, "సరే ఇదంతా పోవాలంటే మీ మీద, మీ మీద చెడు ప్రచారాలు చెయ్యండి. ఊరంతా చెడు ప్రచారాలు జేయండి మీ మీద. నిజంవి గాదు. చెడు అంటే అబద్ధంవి. అబద్ధ ప్రచారాలు జేయండి. మీరిది జేశారు, అది జేశారు. అన్నీ చెత్తంతా చెప్పండి మీ గురించి. ఆ చెత్త చెప్పినప్పుడు ఏమవుతది? అందరూ మీ గురించి మాట్లాడుకుంటారు గదా! అప్పుడు తగ్గిపోతది అని చెప్పాడు. అనంగానే సరే అని జెప్పి ఇంకేముంది ఆప్షన్ లేదు ఇంక. ఆయన జెప్పింది చేయాల్సిందే. ఎళ్ళాడు. ఊరికెళ్ళంగానే ఆయన మీద చెడుగా అతనే చెప్పుకున్నాడు. ఇట్లా అయ్యింది. ఒక అమ్మాయిని నేను మోసం జేశాను. ఇది జేశాను, అది జేశాను అన్నీ చెప్పుకున్నాడు. చెప్పుకోంగానే ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది రాజకోటలో ఒక్కళ్ళకి తెలిసిందంటే ఇగ రాజ్యం అంతా అదే ఈ చెత్త గురించి ఈ చెత్త ఏదైతే ఉందో, ఆ కొండ ఏదైతే ఉందో, ఆ కొండ గురించి మాట్లాడాలి. ఆ కొండ ఎట్లా క్లీన్ జేయాలి అది మాట్లాడకుండా, ఈ రాజుగారి గురించి చెడు మాట్లాడడం మొదలెట్టారందరూ. అందరూ మాట్లాడేటప్పటికి అందరూ మాట్లాడుకుంటున్నారు గదా! ఒకళ్ళ నుంచి వీళ్ళంట, వాళ్ళంట, రాజు ఇట్లా జేశాడంట, రాజు జేసినందుకు ఒక అమ్మాయి మోసపోయిందంట. ఇట్లా ఏవో లేనిపోనివన్నీ కల్పిచ్చి అందులో మాట్లాడారు. మాట్లాడుకోంగానే ఏమైంది, ఆ పెద్ద కొండ ఏదైతే ఉందో, అందులో కొండలో ఎంత ఎంత మాట్లాడారో అంత చెత్త వాళ్ళ ఇంట్లోకొచ్చి కూర్చుంది. అంటే ఆ కొండ కరిగిపోతుందనమాట. కరిగిపోయి ఎవరి దగ్గరికెళ్తుంది? ఎవరెవరైతే మాట్లాడారో అందరూ మాట్లాడుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ఆ రాజ్యంలో ప్రతి ఒక్క ఇంట్లో ఆ చెత్త వచ్చేసింది. అప్పుడు మొత్తానికి ఆ పెద్ద కొండ క్లియర్ అయిపోయింది. కానీ ఇప్పుడేమైంది? అందరి ఇళ్లల్లోకొచ్చిందది. అప్పుడు వాళ్ళకర్థమైంది. ఆ రాజుకి, ఆ రాజ్యానికి అందరికీ అర్థమైందేంటంటే, ధర్మ మార్గంలో ఉండడం వరకు కరెక్టే. అందుకనే ఆయనకి సొల్యూషన్ అనేది దొరికింది. ఆ ప్రాబ్లమ్‌కి ఒక సమాధానం దొరికింది. ఏం చేయాలో, ఎట్లా క్లియర్ చేయాలో. కానీ 2 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నారు. ఒకటేంటంటే,
మనం ఏది చేస్తామో, మనం ఏది ఇస్తామో, ఇవ్వడం గాని, చేయడం గాని ఒకళ్ళకి చేసింది అది 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు మనకి తిరిగొస్తది. మీరు డబ్బులివ్వండి, డబ్బులు తిరిగొస్తది. మీరు ఆహ్, చెత్త మాటలివ్వండి, చెత్త తిరిగొస్తది. ఒకళ్ళ గురించి చెడుగా చెప్పండి, చెడు తిరిగొస్తది మీకు. ఒకళ్ళని అన్యాయం చేయండి, ఆ అన్యాయం తిరిగొస్తది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది కథ కాబట్టి మనం అలా కొండయింది, చెత్త కొండయింది ఇదంతా మాట్లాడుకుంటున్నాం గానీ, నిజంగా అయితే అంతే. మరి అది ఎట్లా కరుగుతది? మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ఉన్నవి, లేనివి కలిపి మాట్లాడుకుంటామో, అప్పుడు అదంతా వచ్చి మనింట్లోకొస్తది. మన శరీరంలోకి గాని, మనింట్లోకి గాని అదంతా మనింట్లో చేరుకుంటది ఆ చెత్త. అందుకనే చెత్త క్లియర్ జేయడానికి ఒకటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనము చెత్తనసలు ఇంట్లోకే తేకూడదు. అంటే ఏంటి? ఈ ఈ ఈ కథలో చెత్త ఇంట్లోకెట్లొచ్చింది? చెడు మాట్లాడుకోవడం వల్ల చెత్త ఇంట్లోకొచ్చింది. సో, మనమందరం ఏం నేర్చుకోవాలి? ఈ చెత్త అనేది బయట ఏదైతే మనం అనుకుంటాం మాటలే గదా! అనుకుంటాం. ఆ మాటలు ఎంత పవర్‌ఫుల్లో ఈ కథ మనకు చెప్తది. ఒక్క మాటే కథ అని మనం ఏదైతే వదిలేస్తామో, అది మొత్తం చెత్తయి మన ఇంట్లో కూర్చుంటది. మన తలలో కూర్చుంటది. మన బ్రెయిన్‌లో కూర్చుంటది. ధ్యానం కుదరదు. ఏది కుదరదు. వాళ్ళకంత డబ్బులొచ్చినాయి. వీళ్ళకింతొచ్చింది. వాళ్ళట్లా చేశారు. వీళ్ళిట్లా మోసం చేశారు. అట్లా అందుకనే వచ్చి మనకెందుకు? వాళ్ళు ఏది చేసుకున్నా విశ్వం చూసుకుంటది వాళ్ళని. మనమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? మనమెవరం అసలు? వాళ్ళని జడ్జ్ చేయడానికి? మనకి ఆ హక్కు లేదు. మనకి ఆ మాట్లాడే హ్మ్. ఆ స్తోమత లేదు. ఎందుకంటే మనమేం పెద్ద పర్ఫెక్ట్ కాదు గదా! అయినా మనం మాట్లాడతాం. అందుకనే మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా సరే మనం ఏదిస్తే అది తిరిగొస్తది ఫస్ట్‌ది. ఇంకోటేంటంటే, అక్కర్లేని విషయాల గురించి ఎక్కువ మాట్లాడినప్పుడు, అనవసరమైన విషయాలే గదా! ఆ రాజు ఏం చేస్తే మనకేముంది? మనల్ని ధర్మ మార్గంలోనే ఉంచాడు గదా! మనకు ధర్మంగానే అన్నీ చేస్తున్నాడు గదా! మనకేం నష్టపరచట్లేదు గదా! మరి ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అనే ఉద్దేశం ఎప్పుడైతే జనాల్లోకొస్తదో, ఎప్పుడైతే అనవసరమైన విషయాలు పట్టించుకోరో, అప్పుడు వాళ్ళ జీవితం చాలా సుఖంగా, సులభంగా ముందుకెళ్ళిపోద్ది. అది మాస్టర్స్ ఈరోజు కథ.